ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో మొదటి రోజు శ్రీ పద్మావతి అమ్మవారు వైకుంఠనాథుడిగా అలంకారంలో దర్శనాన్ని ఇవ్వబోతుంది. మీ అందరికీ కూడా వెల్కమ్. ఇదిగోండి చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః అమ్మవంటూ అమ్మవారిని స్మరించుకోండి. హారతిని మీరు కూడా అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ పద్మావతి అమ్మవారికి అనేక మంగళాశాసనాలు అయితే చేస్తూ ఉన్నాను. అమ్మ, మా అందరినీ కూడా నువ్వే కాపాడి మా కోరికలన్నీ కూడా తీర్చే బాధ్యత నీదేనమ్మా అంటూ అమ్మవారిని కోరుకుందాం. అలాగే మనకు కావాల్సిన తీరని కోరికలన్నీ కూడా అమ్మను అని అడిగితే అమ్మ స్వామికి చెప్పి మన కోరికలన్నీ తీరుస్తుంది. కాబట్టి అమ్మవారిని అయ్యవారిని ఏకకాలంలో అర్చించటం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం అయితే జరిగింది. ఆ తర్వాత సాయంత్రం చిన్నశేష వాహనం మీద అమ్మ వేణుగోపాల స్వామి దర్శనంలో అనుగ్రహించారు. తదుపరి ఈరోజు ఉదయం అమ్మవారు పెద్ద శేషవాహనంపై వైకుంఠనాథుడిగా అలంకారాన్ని కల్పించింది మనందరికీ కూడా. ఉదయము అమ్మవారి వాహన సేవలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తిరుచానూరులో. విశేషంగా ఈ 9 రోజుల పాటు తిరుచానూరులో విశేషమైన కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఎక్కడైనా కానివ్వండి, ఆలయాల్లో పద్మావతి అమ్మవారికి, లక్ష్మీదేవికి లేదా పద్మావతి అమ్మవారికి ఇలా బ్రహ్మోత్సవాలు జరగటం ఈ తిరుచానూరు ఒక్క క్షేత్రంలో మాత్రమే ప్రత్యేకం. అలాగే మన శ్రీరంగంలో చూసినట్లయితే అమ్మవారు గడప దాటి బయటికి రారండి. అలంకారాలు అన్నీ కూడా అమ్మవారికి సేవలన్నీ కూడా లోపలే గర్భాలయము లోపల జరుగుతూ ఉంటాయి అంటండి. ఆలయము చుట్టూరు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారు అలా బయటికి రారు. అదే ఇక్కడ స్వతంత్ర వీరలక్ష్మిగా అమ్మ వేంచేసి ఉంది తిరుచానూరులో. తిరుచానూరులో అందుకే ప్రత్యేకంగా అమ్మవారికి అయ్యవారితో పాటు బ్రహ్మోత్సవాలు చేయటం చాలా విశేషం. అక్కడ తిరుచానూరులో జరగటం, చాలామంది వేలాది మంది రావటం, ఆ దర్శనం చేసుకోవటం చాలా బాగుంటుంది. ఈ తిరుచానూరులో ఈ సమయంలో వెళ్తే మాత్రం ఇసుక వేస్తే రాళ్ళంతా జనం అంటారు చూడండి, అంతమంది వస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలకి వెళ్ళనాళ్ళు కూడా ఈ అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారి కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, అమ్మకు జరిగే గరుడ వాహన సేవ, అలాగే అమ్మవారికి జరిగే హనుమంత వాహన సేవ చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ 2 సేవలు మాత్రం బాగా విపరీతమైన జనం వస్తారు. గరుడ వాహనము, ఒకటి గజవాహనము, ఈ 2 కూడా విశేషంగా జరుగుతాయి. చాలామంది వస్తారు. ఈ రోజుల్లో ఈ గజవాహనము, గరుడ వాహనం జరిగేటప్పుడు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన లక్ష్మీ కాసుల హారాన్ని స్వామివారు ఇక్కడికి పంపిస్తారండి. చాలా విశేషం కదండి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అమ్మకు అలంకరించడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది అక్కడ కూడా. ఆ తర్వాత ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సింది పంచమీ తీర్థం అండి. అసలు ఇవన్నీ కూడా జరిగాయి ఎందుకంటే అమ్మవారు పుట్టినరోజు కోసం చేస్తారు. అందుకే తిరునక్షత్రోత్సవాల పేరట మేము మన ఇంట్లో నిర్వర్తిస్తున్నాం. బ్రహ్మోత్సవాలంటే మాత్రం అంటే వాహన సేవలు కావాలి కాబట్టి నేనైతే బ్రహ్మోత్సవాలని పేరు పెట్టకుండా తిరునక్షత్రోత్సవాలు అంటే పుట్టినరోజుకి ముందు జరిగే ఉత్సవాలుగా చేస్తున్నాను. ఆ రోజున తిరుచానూరు ఇంకా కోనేరు మొత్తం కూడా 6 నుండి కూడా జనం అంతా ఫుల్ అయిపోతారండి. అసలు ఆ మధ్యలో ముఖమండపం ఉంటుంది కదా, అక్కడ దాకా జనం వెళ్ళిపోయి అక్కడ దాకా నుంచుంటారు. అభిషేకం జరిగేంతసేపు కూడా అక్కడ నుంచుని వీక్షిస్తూ ఉంటారు. ఈ అభిషేకాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారి చక్రతాళ వారిని తీసుకువచ్చి ఇక్కడ ఆ కోనేరులో 3 సార్లు మూలంగానే ఇక బ్రహ్మోత్సవాలు ఇంకా మెండొంతుతాయి. ఆ రోజుతో ఆ తిరునక్షత్రోత్సవంతో అమ్మవారి పంచమీ తీర్థంతో చాలా బాగా భారీ ఎత్తున జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది అక్కడితో. తర్వాత అమ్మవారికి స్వామివారి నుండి వచ్చిన సారెను సమర్పించి ఆ తర్వాత హారతి ఇవన్నీ కూడా ఇచ్చి ఆ గర్భాలయంలోకి తీసుకువెళ్తారు.
సాయంత్రము మళ్ళీ అమ్మవారు స్వామివారు నూతన వస్త్రాలును నూతన నగలు పెడతారండి. అవన్నీ కూడా అలంకరించుకుని అమ్మ తిరువీధుల్లో విహరిస్తూ ఉంటుంది. ఈలోపే అక్కడ యాగశాలలో యాగ కార్యక్రమాలు అన్నీ కూడా రోజు జరుగుతూ ఉంటాయి. చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చూడాలే గాని. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మన పద్మావతి అమ్మవారు ఊంజల్ సేవలో మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. చల్లని సాయంత్రం వేళ అమ్మ మనందరికీ కూడా ఈ విధంగా ఉయ్యాల సేవలో అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దర్శనం చేసుకోండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. అమ్మవారికి విశేషంగా ఈ విధంగా ఆ ఊంజల్ సేవ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని దివ్యమంగళ నీరాజనం, నక్షత్ర హారతి ఇవన్నీ కూడా ఇచ్చాను. చూసినట్లయితే ఎంత బాగున్నారో కదండి. ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతూ ఇంకా రాజసంగా కనపడుతూ అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. చాలా బాగున్నారు కదండి. పక్క నుండి చూపిస్తాను చూడండి. కుడి చేయి చూడండి ఇట్లా పెట్టుకొని ఎడమ చేతిలో గద పట్టుకుని అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. వైకుంఠ నారాయణిగా దర్శనమిస్తుంది. వైకుంఠనాథుడు అంటారు. వైకుంఠ నాథుడుగా అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక పక్కన లక్ష్మీదేవి అలా అలంకరించుకుని దర్శనం ఇస్తుంది. ఆ ఉయ్యాల ఊగేటప్పుడు చూడండి ఎంత రాజసంగా కూర్చుని అమ్మ ఉయ్యాల సేవను అందుకుంటుందో చూసారా ఎంత బాగుందో. తర్వాత ఆ నగలన్నీ కూడా మెరుస్తూ ఉండగా అమ్మవారి దర్శనం ఎంత బాగుందో కదండి. చాలా బాగా జరిగింది ఈ ఊంజల్ సేవ. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారికి షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా ఇచ్చటం జరిగింది. ఉదయము స్వామివారికి సుప్రభాతము, అర్చన, తోమాల ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగినాయండి. చాలా బాగా జరిగింది. ఇవన్నీ కూడా ఈ అలంకార దర్శనం కానీ ఇవన్నీ కూడా సాయంత్రం పూట అయితే జరిగిందండి. నిన్న సాయంత్రం 6 అమ్మవారి అలంకార దర్శనం, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఊంజల్ సేవ ఇవన్నీ కూడా జరిగి 7 అయిందండి అయిపోయేసరికి. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే మంగళహారతులు ఇస్తున్నాము. 2 ఒత్తులు వేసి అమ్మకు దీపాల హారతి ఇస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఇచ్చి అమ్మకు దిష్టి తగలకుండా అమ్మవారికి దిష్టి తగలకుండా ఇవన్నీ కూడా సేవలన్నీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే నక్షత్ర హారతి ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి. నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత కుంభహారతి, ఆ తర్వాత అమ్మవారికి కర్పూర హారతితో ఈ కార్యక్రమం అయితే మొదటి రోజు కార్యక్రమం అయితే పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనందరి మీదగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానో దయచేసి అనుకోండి. నా వీడియోలు మాత్రం చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం నమో పద్మావతి దేవ్యే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో పద్మావతి దేవ్యై నమః.